బాంబిక్స్ మోరీ పట్టుగూళ్ళు పట్టు పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం. ఈ పట్టుగూళ్ళ శ్రేష్టత మీదే పట్టు యొక్క నాణ్యత ఆధారపడింది. దారం తీయడం మరియు ఉత్పాదన కూడా వీటి మీదే ఆధారపడింది. అందుచేత మేలు రకములైన మితవ్యయమైన పట్టుకు పట్టుగూళ్ళే అతి ముఖ్యం. అన్ని పట్టుగూళ్ళ నుండి తక్కువ ఖర్చుతో దారం తీయడానికి వీలు పడదు. వాటిలో అనేక లోపాలున్న వాటిని, సరైన ఆకారం లేని వాటిని పరిశీలించాలి. బాగా బలిసిన సమాన ఆకారంలో ఉన్న మంచి గూళ్ళనే ఉపయోగించాలి. గూళ్ళను వండటానికి ముందే వాటిని పరీక్షించి ఎంపిక చేసుకోవాలి. ఎంపిక అన్నది చాలా ముఖ్యం కావడం వల్ల చాలా జాగ్రత్తతో ఈ కార్యాన్ని నిర్వహించాలి. మంచి గూళ్ళ నుండి ఆకారం లేని దోషపూరితమైన గూళ్ళను వేరు చేయడం ఈ ఎంపికలో ముఖ్యమైంది. అంతేకాక గూళ్ళలోని అనేక దోషాలను గుర్తించే నైపుణ్యం కూడా ఉండాలి. ఈ దోషాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: అంటుకున్న గూళ్ళు, ఆకారం లేని గూళ్ళు, చిక్కుపడిన గూళ్ళు, శబ్దము లేని గూళ్ళు, రంధ్రం పడ్డ గూళ్ళు, రంగైన గూళ్ళు మరియు మట్టితో కూడిన గూళ్ళు. రెండు పట్టుపురుగులు ఒకటిగా చేరి తమ గూళ్లను అల్లుకొనడం వల్ల ఈ జోడు గూళ్ళు ఏర్పడతాయి. ఈ గూళ్ళు పెద్దవిగా ఉండి తేలికగా వండడానికి, పొడవైన తెగిపోని ఒకే విధమైన దారాన్ని తీయడానికి వీలు పడదు. అయినప్పటికీ ఇవి చెరక మరియు కాటేజ్ బేసిన్లలో డూపియా పట్టుదారాన్ని కోసం ఉపయోగించబడుతుంది. ఇందులో ఒకటి లేక రెండు కొసలలో పోగులు తీయబడుతుంది. ఈ జోడు గూళ్లే కాకుండా దారం తీసే సమయంలో ఇంకా అనేక విరూపమైన గూళ్ళు కూడా ఉంటాయి. గూళ్ళు ఒకటి లేక రెండు కొసల్లోనూ త్రికోణాకారం కలిగి ఉంటాయి. గూళ్ళ మధ్య భాగం కూడా కుంచింపబడి ఉంటుంది. ఇలాంటి గూళ్ళు దారం తీసేటప్పుడు తెగిపోవచ్చు. అందుచేత వీటిని ఉపయోగించరాదు. పలుచనైన గూళ్ళలో ఉండే ప్యూపాలను చూడడానికి వీలుగా సడిలంగా అల్లబడిన గూళ్ళు కూడా దారం తీయడానికి పనికిరావు. ఇలాంటి గూళ్ళు వండే సమయంలో నీటితో నిండి దారం తీసేటప్పుడు ఇవి నాశనం కావచ్చు. కొన్ని గూళ్ళు 2-3 పొరలున్న చిప్పలు కలిగి ఉంటాయి. ఇలాంటి వాటి నుండి తీసే పోగులు మాటిమాటికి తెగిపోయి దారం తీయడంలో దుర్బలం కావచ్చు. కొన్ని గూళ్ళు ఎక్కువగా చిక్కుపడి ఉంటాయి. ఈ చిక్కు కొంతవరకు రక్షణా కవచంగా ఉన్నా ఎక్కువగా ఉంటే దారం తీయడంలో అంతరాయం కలిగించవచ్చు. ఇలాంటి గూళ్ళు స్పన్ సిల్క్ లేక నోయిల్ సిల్క్ దారాన్ని తీయడానికి పనికొస్తుంది. పట్టుగూళ్ళలో చేరిన ఊజీ ఈగలు పట్టుగూళ్ళను గుచ్చడం వల్ల సామాన్యంగా రంధ్రాలున్న గూళ్ళు తయారవుతాయి. అంతేకాక పట్టుగూళ్ళను ఆలస్యంగా తీయడం, మార్కెట్కు సాగించడం వల్ల కూడా పట్టు పురుగుల పతంగాలు ఈ గూళ్లను గుచ్చడం వల్ల కూడా గూళ్ళలో రంధ్రాలు ఏర్పడతాయి. ఇలా రంధ్రాలున్న గూళ్లను ఒకేలా వండడానికి, బాగా దారం తీయడానికి వీలు కాదు. ఈ గూళ్ళ లోపలి భాగం లేక వెలుపలి భాగం రంగుతో కూడి ఉంటుంది. గూళ్ళు మెత్తగా తడిగా ఉన్నప్పుడే వేరు చేయడమే ఈ దోషానికి కారణం. ఇవి కూడా దెబ్బతిన్న మరియు నిర్జీవమైన ప్యూపాల నుండి ద్రవం స్రవించడానికి కారణం కావచ్చు. గూళ్లను అల్లుకునేటప్పుడు పట్టుపురుగులు విసర్జించే మూత్రం వల్ల కూడా గూళ్ళు రంగు కావచ్చు. ఇలాంటి రంగు కలిగిన మూత్రంతో కూడిన గూళ్ళ నుండి శుభ్రమైన మేలు రకమైన దారం తీయడానికి వీలు కాదు. మేలు రకమైన దారం తీయడానికి వీటిని ఉపయోగించరాదు. గూళ్ళ పైభాగం కరగడానికి వీలు కాని దుమ్ముతో మరియు శుభ్రం చేయడానికి వీలు కాని మట్టితో లేక చంద్రికల నుండి తీసేటప్పుడు ఏర్పడిన గీతలతో మలినం కావచ్చు. ఇలాంటి గూళ్లను కూడా వేరు చేయాలి. కొన్ని గూళ్ళు ఆడించినా శబ్దం చేయదు. వీటిని మ్యూట్ అంటారు. ఇలాంటి గూళ్ళు మెరుగులేని అధమ వర్గపు దారాన్ని ఉత్పాదిస్తుంది. అంచేత వీటిని కూడా ఉపయోగించరాదు. పరిశుభ్రమైన దృఢమైన గూళ్ళ నుండి దోషయుక్తమైన గూళ్లను వేరు చేసిన తరువాత దారం తీయడానికి సాధ్యమైన గూళ్లను మళ్ళీ ప్రమాణం, సమానతల ఆధారంతో వేరు చేయాలి. ఇలా చేయడం వల్ల దారం తీయడానికి అనువుగా ఉంటుంది, ఎక్కువ ఉత్పాదనను ఇస్తుంది. ఈ రీతి వేరు చేయడం చేతులతోటే చేయడం మంచిది. వేరు చేసిన రకాలు వారి విభజించిన
శుభ్రమైన దృఢమైన మేలురకపు గూళ్ళే దారం తీయడంలో ఉత్పాదనలో మనకు ఎక్కువగా పనికొస్తుంది. మేలు రకమైన నాణ్యత కలిగిన పట్టు మాత్రమే రీలర్లకు అధిక లాభదాయకం. పట్టు పరిశ్రమలో దారం తీయడమే అతి ముఖ్యం. ఇదే ఈ పరిశ్రమకు వెన్నెముక అని పరిగణించబడింది. ముడి పదార్థమైన పట్టు యొక్క నాణ్యత, దాని ధర రెండూ ఈ దారం తీయడం పైన ఆధారపడి ఉండటం వల్ల దారం తీసే విధానాలు, వాటి ఉపయోగం, శ్రేష్టత యొక్క నిర్ధారం చాలా ముఖ్యమైనదని గుర్తించబడింది. మన దేశంలో దారం తీయడానికి 4 విధానాలున్నాయి. వీటిలో చెరక చాలా సామాన్యమైన విధానం. 50% కన్నా ఎక్కువ పట్టు ముడిసరుకు ఈ విధానంలోనే ఎక్కువగా తయారు చేయబడుతున్నాయి. కానీ చెరకాలోని కార్యవిధానం చాలా అపాయకరమైంది. అంతేకాకుండా పట్టు యొక్క నాణ్యత దీనిలో చాలా తక్కువగా ఉంటుంది. చెరకా కన్నా కాస్త ఉన్నతమైన విధానం అంటే కాటేజ్ బేసిన్ విధానం. దీనిలోని కార్యవిధానం కొంతవరకు మేలైనదైనా ఇది కూడా చేతుల ద్వారానే తిప్పటం వల్ల దీన్ని ఉపయోగించే నేర్పరితనం కావాలి. అయినప్పటికీ మంచి పట్టును పొందడం చాలా కష్టం. స్వయంచాలక, భాగశః స్వయంచాలక రీలింగ్ యంత్రాల ద్వారా నాణ్యమైన పట్టుముడి పదార్థాన్ని పొందవచ్చు. ఇలాంటి యంత్రాలు అనేకం మన దేశంలో ఉపయోగింపబడుతున్నాయి. కానీ ఈ విధానం మన దేశంలో వ్యాపారం కోసం దొరికే మల్టీ వోల్టైన్ గూళ్లకు సరిపోవు. పైగా ఈ స్వయంచాలక యంత్రాల యొక్క ధర చాలా ఎక్కువ, చాలా పెద్దవి, వీటిని నిభాయించడము కష్టం. మేలు రకమైన అంతర్జాతీయ స్థాయిలో పట్టు ముడి పదార్థాన్ని స్వయంచాలిత రీలింగ్ యంత్రాలంత ఖర్చు లేకుండా సులభంగా దారం తీసే యంత్రం అభివృద్ధి పరచబడిన మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్. శక్తిచాలితమైన ఈ యంత్రం స్వయంచాలిత కాటేజ్ బేసిన్ పరిశ్రమలో కావలసిన సామర్థ్యాన్ని సరితూగు చేస్తుంది. ఇందులో మల్టీ వోల్టైన్ మరియు బై వోల్టైన్ గూళ్ల నుండి దారం తీయడం చాలా తేలిక. రీలింగ్ సామర్థ్యాన్ని, ఉత్పాదనను, ముడిపట్టు నాణ్యతను ఎక్కువ చేస్తుంది. అంతేకాక కార్యవిధానం కూడా అపాయరహితమైంది. ఈ కొత్త మల్టీ ఎండ్ రీలింగ్ యంత్రం తేలికగా పనిచేయడానికి, ఎక్కువైన మరియు మేలు రకమైన ఉత్పత్తి కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడింది. స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడిన ఈ రీలింగ్ బేసిన్లో 10 అంచులు ఉంటాయి. నీరు బయటికి వెళ్లే దారి, వ్యర్థమైన గూళ్ల నుండి మరియు ప్యూపాల నుండి దారాన్ని తీయడానికి ప్రత్యేక విభాగాలు సహా ఉన్నాయి. జట్టబో అన్నది ప్రభావయుక్తమైన యంత్రం. ఇది దారం తీసే నీటి బేసిన్ కన్నా 10 సెంటీమీటర్ల ఎత్తులో అమర్చబడి ఉంటుంది. ఇది పగ్గం సహాయంతో 500 RPM వేగంతో తిరుగుతుంది. ఈ వేగపు గతి మెయిన్ డ్రైవ్ నుండి పళ్ళుగల చక్రాల ద్వారా జట్టబో వరకు వస్తుంది. ఈ జట్టబోను క్లచ్ల ద్వారా ఆపవచ్చు. దీనికున్న 10 అంచుల్లోనూ వరుసగా అమర్చబడిన బటన్స్ ఉంటాయి. దారపు బిగువును సమప్రమాణంలో తగ్గించడానికి టావిలే క్లోజర్ ఈ మిషన్లో అమర్చబడి ఉంది. దారపు బిగువు ఎక్కువైనచో ఒక్కొక్క రీలును వేరువేరుగా ఆపడానికి ఈ యంత్రంలో వీలవుతుంది. సులభంగా దారం తీయడానికి కోసం సక్రమంగా తిరిగే, ముందు వెనుకలు తిరిగే తాంత్రికత కూడా అలవరచారు. దారం చుట్టే ఈ రీళ్లు గట్టి అయిన, ఉత్తమమైన HDPE లేక నైలాన్తో తయారు చేయబడింది. ఇవి 550 గ్రాముల తూకం,
68 సెంటీమీటర్ల అనుకూలమైన చుట్టుకొలత కలిగింది. రీరీలింగ్ సమయంలో కూడా ఉపయోగపడేలా ఇది రూపించబడింది. కప్పీల మార్పిడి వల్ల రీళ్ల వేగాన్ని కూడా మార్చవచ్చు. అన్ని రకాల మేలు రకాలైన గూళ్ల నుండి దారం తీయడానికి 150, 165 మరియు 180 ఆర్పిఎంలలో 3 రీతులుగా దారం తీసే వేగాన్ని మార్చడానికి వీలుగా ఉంటుంది. అంతేకాక వివిధ ప్రమాణాల దారాలను తీయడం కూడా చాలా తేలిక. చక్రాల ఘర్షణపు తిరుగుడు కూడా దారానికి ఒకే విధమైన బిగువునిస్తుంది. అంతేకాక పట్టు దారాలలోని సహజమైన సాగుదలకు ఆటంకం ఏర్పడదు. ఈ యంత్రం ఉత్తమ కార్యసామర్థ్యం ఉండేలా సరైన పద్ధతిలో తయారు చేయబడింది. ఈ యంత్రంలోని ముఖ్యమైన పైభాగం సున్నితమైన స్టీల్తో తయారు చేయబడింది. ఇది కంపనాలను అదుపులో ఉంచడమే కాకుండా పనిచేసేటప్పుడు శబ్దరహితంగా, అపాయరహితంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఈ యంత్రపు ఆకారం, నిర్మాణం సులభ రీతిలో ఉండటం వల్ల దీని ధర కూడా చాలా తక్కువ. ప్రత్యేకమైన ఆకారం, లక్షణాలు ఉన్న మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్ శ్రేష్టమైనది, చాలా ఉపయుక్తమైంది కావడం వల్ల మన దేశంలో ఉపయోగించడానికి సూక్తమైంది. మేలు రకమైన ఎక్కువ ఉత్పత్తికి ఇది చాలా పనికొస్తుంది. మేలు రకమైన మల్టీ వోల్టైన్ మరియు బైవోల్టైన్ గూళ్ల నుండి మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్లో దారం తీయడం వల్ల ఉత్తమ నాణ్యత గల పట్టును ఉత్పత్తి చేయవచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం కూడా చాలా తేలికగా ఉండటం వల్ల మానవ శక్తి అవసరం కూడా తక్కువ చేయబడింది. శ్రేష్ఠ నాణ్యత గల దారం తీయబడిన ముడి పదార్థమైన పట్టు ఉత్పాదన తేలిక కావడం చేత ఈ మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్ ధర కూడా తక్కువ కావడం వల్ల ఇది మన దేశంలో ఉపయోగించడానికి చాలా సూక్తమైంది. మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైన పట్టుదారాన్ని తీయడానికి అన్ని విధాలా చాలా ఉపయుక్తమైంది. దారం తీయడం వల్ల ఎక్కువ ప్రమాణంలో నిర్జీవమైన ప్యూపాలు, బ్రషింగ్ చేసిన మిగులు మరియు దారం తీయడానికి కాని గూళ్ళు చేరి వ్యర్థ పదార్థాలుగా నిలిచిపోతాయి. ఇవి వ్యర్థమే అయినా చివరికి రీలర్లకు ఎక్కువ ఆదాయాన్నిచ్చే అనేక ఉత్పాదనా వస్తువులుగా ఉపయోగించవచ్చు. అంతేకాక ముడిపట్టు ఉత్పాదన ఖర్చును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దారం తీయడానికి వీలు కాని గూళ్ళు వ్యర్థ పదార్థాలు అవుతాయి. వీటిని జోడుగూళ్ళు, ఆకారం లేని గూళ్ళు, చిక్కుపడిన గూళ్ళు, రంగు గూళ్ళు, మట్టితో కూడిన గూళ్ళు, రంధ్రాలు పడ్డ గూళ్ళుగా వేరు చేయాలి. ఈ జోడుగూళ్ళు పెద్దవిగా ఉండటం వల్ల వాటిని శుభ్రం చేయడం, ఒకే ప్రమాణంలో పొడవాటి దారంగా తీయడం సాధ్యం కాదు. కానీ ఈ గూళ్లను చెరక లేక కాటేజ్ బేసిన్ ద్వారా డూపియం పట్టు నూలు తీయడానికి ఉపయోగించవచ్చు. వీటిలో 1 లేక 2 కొసల నుండి దారం తీయవచ్చు. దీనిలోని పట్టుపోగల డెనియర్ సరాసరి 100 నుంచి 300 వరకు ఉంటుంది. డ్యూపియోన్ సిల్క్ డ్రెస్సింగ్ మెటీరియల్ మరియు వస్త్రాలను ఉత్పాదించడానికి ప్రపంచమంతా ఎగుమతి చేయడానికి యోగ్యంగా ఉంటుంది. ఈ మధ్య ఆకారం లేని గూళ్లను కూడా జోడుగూళ్లతో పాటు చేర్చి డ్యూపియోన్ సిల్క్ దారాలను తీయడానికి ఉపయోగిస్తున్నారు. త్రికోణాకారపు కొసలున్న, మధ్య భాగంలో కుంచుకుపోయిన, లేత చిప్పలున్నా లేక 2 పొరలున్న గూళ్లను కూడా దీనికి ఉపయోగించవచ్చు. రంధ్రాలున్న లేక తెగిపోయిన గూళ్లను
డూపియోన్ సిల్క్ పరిశ్రమల్లో వాడరు. అయినా వాటి నుంచి జిగురు పదార్థాన్ని వేరుపరిచిన తరువాత చేతుల ద్వారా దారం తీయడానికి ఉపయోగించవచ్చు. రంగు కలిగిన మట్టితో కూడిన గూళ్లను డూపియోన్ పట్టుకు గాని చేతుల ద్వారా తీయడానికి గాని ఉపయోగింపబడదు. కానీ వీటికి రంగులు అద్ది ఎక్కువ ప్రసిద్ధిలో ఉన్న ఆకర్షణీయమైన చేతి పనుల పరిశ్రమలో ఉపయోగించవచ్చు. ఈ విధంగా వీటిని ఉపయోగించాల్సిన దారం తీయడానికి వీలు కాని ఈ గూళ్లను కూడా సురక్షితంగా సేకరించి ఉంచాలి. వీటిని ధూళి దూసరాల నుండి ఎక్కువ ఒత్తిడి లోనికి కాకుండా దూరంగా ఉంచాలి. బ్రషింగ్ చేసిన తరువాత పనికిరాని లేక చిక్కైన పట్టు ఎక్కువ ప్రమాణపు వ్యర్థ పదార్థాలుగా ఉంటాయి. వీటిని మళ్ళీ ఉపయోగించడానికి వీలయ్యేలా దారం తీసే స్థలంలోనే శుభ్రంగా ఉంచాలి. వెంట్రుకలు, దుమ్ము, బీడీ, సిగరెట్ పీకలు మొదలైన అన్య వస్తువులు చేరడానికి వీలు కాకుండా దూరంగా ఉంచాలి. శుభ్రపరిచిన మరియు పొడవైన దారాలు కలిగిన చిక్కైన పట్టుకు స్పన్ సిల్క్ మరియు నోయల్ సిల్క్ పరిశ్రమల్లో ఎక్కువ ఆవశ్యకత మరియు వెల ఉంటుంది. ఇక్కడ ఇవి మళ్ళీ శుభ్రపరిచి స్పన్ సిల్క్ మరియు నోయల్ సిల్క్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ దారం తీయడం వల్ల నిర్జీవమైన ప్యూపాలు వ్యర్థమవుతాయి. వీటిని చమురు తీయడానికి ఉపయోగించవచ్చు. చమురు తీసిన తరువాత ఎండిన ప్యూపాలను రసాయనిక ఎరువులుగా వాడవచ్చు. అంతేకాకుండా చేపలకు, కోళ్లకు ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ రకంగా ఉపయోగించడానికి కూడా ఈ నిర్జీవమైన ప్యూపాలను కూడా బాగా ఎండించి ఉంచాలి. తడిగా ఉన్న ప్యూపాలు మళ్ళీ ఉపయోగించడానికి కాకుండా త్వరగా కుళ్ళిపోతాయి. ఈ విధంగా దారం తీయడానికి వీలు కాని గూళ్లను, వ్యర్థ పదార్థాలను కాపాడామంటే ఇవి ఉప ఉత్పాదనా వస్తువులుగా మారి రీలర్లకు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది. పట్టు ఉత్పాదనలోని ఖర్చును తగ్గించడానికి సహకరిస్తుంది. దానితో పాటు దారం తీయడంలో లాభదాయకమైన పరిశ్రమగా ఎక్కువ లాభాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. పట్టుదారం తీయడానికి 1 కేజీ ముడి సరుకు పట్టుకు సుమారు 100 లీటర్లు నీరు కావాల్సి ఉండటం వల్ల ఈ రీలింగ్ ఉద్యమం నీటిపైన ఆధారపడిన సంస్థగా పరిగణించబడింది. దీనికై ఉపయోగించే నీటి గుణం చాలా ముఖ్యమైనది. ఈ నీరు సెరిసిన్ ఉబ్బడం, కరగడం పైన ప్రభావం చూపి పట్టులోని నాణ్యతపైన, దారం తీయడంలోని సాధ్యతపైన సూటిగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. సామాన్యంగా దారం తీసేవారు బావి, బోర్వెల్, నదులు, చెరువులు మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటారు. ఇలాంటి నీటిని ఉపయోగించడానికి ముందు నీటిని పరీక్షించి రసాయనికంగా శుభ్రం చేసి వాడాలి. ఈ నీరు నిర్మలంగా, రంగులేనిదిగా, వాసన లేనిదిగా ఉండటం మంచిది. ఈ నీరు చల్లగా ఉన్నప్పుడు 6.8 నుంచి 7.4 pH నడుము ఉండాలి. నీటి కఠినత్వం 50 నుండి 90 ppm కన్నా ఎక్కువ ఉండరాదు. ఈ pH మట్టాన్ని pHను సూచించే కాగితం ద్వారా లేక pH మాపకం ద్వారా తెలుసుకోవచ్చు. చల్లని నీరు 6.8 pH కన్నా తక్కువగా ఉన్నప్పుడు సోడా భస్మాన్ని కలిపి సరిచేయాలి. ఇది 7.4 pH కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆర్గానిక్ యాసిడ్ కలపాల్సి ఉంటుంది. నీటి యొక్క కఠినత్వాన్ని పరీక్షించడం కూడా చాలా ముఖ్యం. ఇది 90 ppm మరియు దానికైనా ఎక్కువగా ఉంటే
దారం తీయడం పైన, నాణ్యత పైన, ఉత్పాదన పైన వ్యతిరేక పరిణామాన్ని ఇస్తుంది. నీటిలోని కఠినత్వాన్ని పరీక్షించడానికి 100 సీసీ నీటిని పిపెట్తో కొలిచి ఫ్లాస్క్లో నింపాలి. దీనికి 2 లేక 3 సీసీ అమోనియా బఫర్ ద్రావకాన్ని కలపాలి. దీన్ని ఎరిక్రోమ్ బ్లాక్ టీ సూచిని ఉపయోగించి 0.02 NEDTA సొల్యూషన్ కలిపి ద్రవ విశ్లేషణాన్ని చేయాలి. నీటి రంగు లేత ఎర్ర రంగు నుండి నీలి రంగుగా మారుతుంది. అప్పుడు నీటి కఠినత్వం లేక కాల్షియం కార్బోనేట్ PPMను ఈ విధంగా కనిపెట్టవచ్చు. నీటి కఠినత్వపు ప్రమాణానికి అనుగుణంగా నీటిని మృదువు చేసే వస్తువులను నీటిలో కలపాలి. 125 ppm కఠినత్వం ఉన్న 1 లీటర్ నీటికి 0.13 గ్రాముల మృదుత్వం చేసే పదార్థం కావాల్సి ఉంటుంది. నీటి కఠినత్వానికి అనుగుణంగా ఈ రసాయనిక వస్తువుని ఎక్కువ తక్కువ చేసుకోవాలి. తేలుతున్న లేక కరిగే పదార్థాలు నీటిలో ఉన్నట్టయితే గడ్డ కట్టించే పటికను కలిపి వాటిని గడ్డ కట్టించాలి. వడిగట్టడం కూడా చాలా ముఖ్యం. పరీక్షించి సరిచేసి వడిగట్టిన తరువాత అన్ని రకాల నీటిని కూడా దారం తీయడానికి ఉపయోగించవచ్చు. నీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. దానికి కావాల్సిన రసాయన పదార్థాలు కూడా సులభంగా దొరుకుతాయి. ఈ విధానం చాలా ఉపయుక్తమైంది, ఖర్చు కూడా తక్కువ. నిర్ధారింపబడిన pH మట్టం మరియు కఠినత్వం ఉన్న మరియు పరీక్షించి శుభ్రం చేయబడ్డ నీటిని ఉపయోగించడం వల్ల అపాయరహితంగా పని కొనసాగించడానికి వీలవుతుంది. అంతేకాక దారం కూడా సులభంగా తీయొచ్చు. దానికి అనుగుణంగా ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పట్టులోని మెరుపు, దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది.